రామ్టాక్కి తిరిగి స్వాగతం. ట్రంప్ 20 సూత్రాల పథకాన్ని పశ్చిమాసియా శాంతికి ప్రతిపాదించాడు. ఇజ్రాయిల్ కూడా స్థూలంగా ఒప్పుకుంది. హమాస్ ఒప్పుకోవటమే తరువాయి. 72 గంటల గడువు ఇచ్చారు హమాస్కి. కానీ విశేషం ఏంటంటే దీనికి మద్దతు అరబ్ ముస్లిం దేశాలు, ఇతర ముస్లిం దేశాలు, ప్రపంచ దేశాలు, పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా ఈ శాంతి పథకానికి మద్దతు ఇచ్చాయి. భారత్ కూడా మద్దతు ఇచ్చింది. దయచేసి భారత్ అమెరికా సంబంధాలు, ట్రంప్ ఆలోచనలు వాటిని వీటితోటి లింక్ చేసి చూడొద్దు. ఇదే గనక ఈ శాంతి పథకంగా అమలు జరిగితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హమాస్ని ఒంటరి చేయబోతున్నారు. అదే సమయంలో పాలస్తీనా దేశం దీర్ఘకాలికంలో ఏర్పాటుకి సుగమం అవుతుంది. అంటే పాలస్తీనాకి మద్దతు, హమాస్కి వ్యతిరేకం. ఇది దీని యొక్క స్థూల ఇది. ఇది చాలామంది భారత్లో చాలామందికి తెలియదండి. ఏంటంటే హమాసు పాలస్తీనా అనగానే హమాసు మీద దాడి చేయంగానే పాలస్తీనాకు వ్యతిరేకంగా దాడి చేశారని మాట్లాడుతున్నారు. హమాసు దారుణమైన తీవ్రవాద సంస్థ. మరో ఐఎస్ఐఎస్ అనుకోండి, మరో ఆల్ ఖైదా అనుకోండి. ఎందుకనంటే హమాసు పాలసీ ఏంటి? అది వాళ్ళది మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలి, దానికి అవసరం అయితే దాడులు చేసి అవతల వాళ్ళని చంపేసేసి, ముఖ్యంగా యూదులు అనేవాళ్ళు మిగలకూడదు ఈ భూభాగం మీద. ఇది ఎట్లా దీన్ని ఎలా సమర్థిస్తారు? ఎవరైతే మాత్రం తోటి ముస్లిం సోదర దేశాలు కూడా సమర్థించవు హమాస్ని. ఇది భారత్లో తెలియకుండా భారత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మిగతా సోకాల్డ్ ఉదారవాదులు అనుకునే వాళ్ళు హమాస్ని వ్యతిరేకించకుండా హమాస్ పాలస్తీనాన్ని కలిపి మద్దతు ఇస్తున్నారు. ఇది దారుణం. ఎందుకంటే సగం మందికి ప్రజలకు అసలు పాలస్తీనా ఏంటో హమాస్ ఏంటో అంతగా తెలియదు. ఒకటే అలవాటు చేసాం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి, పాలస్తీనా విమోచన అనేది. కానీ ఇజ్రాయెల్ని నాశనం చేసి పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది తీవ్రవాదులు కోరుకుంటున్నారనేది దీన్ని లోతుగా పరిశీలించట్లేదు. భారత్ ఏ రోజు దాన్ని సమర్థించాల. భారత్ ఏంటంటే 2 నేషన్ థియరీని మొదటి నుంచి సమర్థించింది. ఇప్పుడు అందరూ అదే లైన్లో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలోచిద్దాం. ట్రంప్ 20 సూత్రాల పథకం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? ఎందుకంటే అక్టోబర్ 23లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, వేలాది మందిని బందీలుగా తీసుకెళ్లి అమాయక పౌరుల్ని చంపేయటం, రేప్ చేయటం, బందీలుగా తీసుకెళ్లటం, ఈ ఘటనని ఖండించినటువంటి మానవతావాదులు, సోకాల్డ్ మానవతావాదులు మన భారత్లో ఇంకా ఉన్నారు. సరే, ఆ బందీల్లో ఇంకా 48 మంది బతికున్న వాళ్ళని కానీ శవాళ్ళని కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఫస్ట్ కండిషన్. 20 సూత్రాల్లో 48 మంది పేర్లు ఇంకా అక్కడే ఉన్నాయి. దానికి బదులుగా ఇజ్రాయిల్ 1700 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టడమే కాకుండా 250 మంది ఉగ్రవాద చర్యలు చేసినటువంటి పాలస్తీనీలను కూడా అదనంగా వదిలిపెట్టడానికి, వాళ్ళందరూ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు, వాళ్ళందరినీ విడుదల చేయడానికి కూడా ఇజ్రాయిల్ ఒప్పుకుంది. చాలా రెండు వైపులా విన్ విన్ సిచ్యువేషన్ ఇది. తర్వాత కాకపోతే కండిషన్స్ కొన్ని పెట్టింది దీంట్లో. ఏంటంటే హమాసు ఆయుధాలు వేడాలి, హమాసు పాలనలో ఉండకూడదు. అదే టైంలో హమాస్ వాళ్ళు గాజాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండాలన్నా స్వాగతిస్తాం, కాదు వెళ్ళిపోతాం అని అనుకున్న వాళ్ళని కూడా సాధారణంగా పంపిస్తాం. సో అక్కడేమి కూడా ఇదేం లేదు. వాళ్ళు ఏంటంటే ఇజ్రాయేలు క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిలిటరీని ఉపసంహరించుకుంటుంది. దీంతో పాటు గాజాని డీమిలిటరైజ్ చేస్తారు. ఆయుధాలు, గాజన్స్ ఎవరు కూడా ఆయుధాలు ఉండకూడదు. అట్లానే గాజా ప్రజల్ని డీరాడికలైజ్ చేసేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. ప్రజల్ని కూడా డీరాడికలైజ్ చేయటం. తర్వాత అత్యాధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేస్తాం. అంటే నిధులు వరవడిలాగా ప్రవహిస్తాయి. ఎందుకంటే అమెరికానే కదా చేస్తుంది ఇది. దీనికి బోర్డ్ ఆఫ్ పీస్ అధ్యక్షుడు ట్రంపే స్వయంగా.
దీంట్లో ఇతర దేశాల వాళ్ళను కూడా ప్రముఖ వ్యక్తుల్ని పెడతారు. ఒక పేరైతే చెప్పింది టోనీ బ్లెయిర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. దీన్ని ఇది ఇది డైరెక్ట్ ఇది సూపర్వైజ్ చేస్తుంది. అక్కడ పాలన రాజకీయాలకు సంబంధం లేని టెక్నోక్రాట్స్ పాలస్తీనీయులు వాళ్ళే గవర్న్ చేస్తారు, పాలన చేస్తారు. దీని స్థూలంగానండి. తర్వాత మరి ఎవరో ఒకరు ఉండాలి కదా దాన్ని కంట్రోల్ చేయడానికి. ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ని ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే అంతర్జాతీయ మిలిటరీ ఒకటి అక్కడ పెడతారు, అన్ని దేశాలకు సంబంధించింది. భారత్ కూడా అందుట్లో ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ భారత్ ఉండాలని చెప్పి కోరుకుంటుంది. చివరిగా మరి పాలస్తీనా దేశం ఏర్పడుతుందా అంటే ఇవన్నీ అయిన తర్వాత పాలస్తీనా దేశం ఏర్పడటానికి సుముఖత ఏర్పరిచారు. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. ఇదండి. ఇది నిజంగా చెప్పాలంటే అన్ని దేశాలండి, అరబ్ దేశాలు కూడా స్వాగతించినాయి. సౌదీ అరేబియా, ఖతార్, మీకు అన్ని దేశాలు, యుఏఈ, అట్లనే టర్కీ, పాకిస్తాన్, అరబ్బులు కాని వాళ్ళు అందరూ కూడా స్వాగతించారు. అందరూ కోరుకుంటుంది హమాస్ ఈ ఒప్పందాన్ని ఒప్పుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే హమాస్ మీద వీళ్ళు ఎవరికి ప్రేమ లేదండి. మన భారత్లో వాళ్ళకి తెలియట్లేదు. ఈ ముస్లిం దేశాలు ఎవరికి హమాస్ మీద ఎటువంటి ప్రేమ లేదు, ఒక్క ఇరాన్కి తప్పితే. ఇవాళ ఒప్పుకోని దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ ఒక్కటే. మరి ఇరాన్ని బట్టి హమాస్ వెళ్ళిపోతే ఇవాళ రేపొద్దున 72 గంటల టైం ఇచ్చాడు ట్రంప్. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఎవరు కాదంటానికి కూడా లేదు. ఇంత శాంతి పథకాన్ని అమలు చేయటానికి అందరూ ముందుకు వచ్చినప్పుడు హమాస్ నిరాకరించేటట్టయితే హమాస్ది ఒంటరి పోరాటం అవుతుంది. అందుకనే అద్భుతమైనటువంటి పథకం ఇది నా దృష్టిలో. ఎందుకంటే ముస్లిం దేశాల మద్దతు ఉంది, హమాస్ని ఒంటరి చేయగలుగుతున్నారు, అదే టైంలో పాలస్తీనియలకు న్యాయం చేయగలుగుతున్నారు. అన్నీ బాగున్నాయి దీంట్లో. ఈ ఒప్పందం కాదంటానికి ఏముందండి దీంట్లో. అయితే మన దేశంలో మరి ఏంటి పరిస్థితి? మరి మోడీ స్వాగతించాడు, మోడీ ప్రభుత్వం స్వాగతించింది. మరి కాంగ్రెస్ ఎక్కడుంది? కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? వాళ్ళు ఈ రోజు వరకు నోరెందుకు మెదపలేదు? అంటే వాళ్ళు హమాస్ ఏమి స్పందిస్తుందో చూసి తర్వాత స్పందిస్తారా? అంటే హమాస్ని లెజిటిమైజ్ చేసి హమాస్ తరఫున మాట్లాడటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారా? ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల పాలస్తీనా సమస్యకు ఇంతకన్నా ఇప్పటి వరకు వచ్చిన శాంతి ఒప్పందాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి ఒప్పందం ఈ ఒప్పందం. మిగతా యాంగిల్స్లో ట్రంప్ని గురించి ఎవరేం ఆలోచించుకున్నా ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మాత్రం నిజంగా ట్రంప్ను అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.